మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి మండలంలోని కన్నాల పంచాయతీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర బుధవారం కన్నుల పండుగగా జరిగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాశీపేట మండలం నుంచి భక్తులు వేకువజాము నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. జాతరకు వచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం రమా వినోద్ దంపతులు స్వామివారిని నూతన వస్త్రాలు సమర్పించి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థలు ఆహారం, నీటి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బుగ్గ జాతరకు వెళ్లే రహదారిని 3 కోట్లు మంజూరు చేయించి ఫారెస్ట్ అనుమతి తీసుకుని నియోజకవర్గ ప్రజల 40 ఏళ్ల కళ నెరవేర్చామని అన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పరమశివుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజరాజేశ్వరి వారి గుడిగా దర్శనం దొరికిన అదృష్టాన్ని మన బెల్లంపల్లి 1,70,000 మందికి ప్రార్థిస్తూ ఎల్లకాలం ప్రజలు సంతోషాలతో మహాశివరాత్రి ఉండాలని పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా నేను నా భార్య రమా మన బెల్లంపల్లి ప్రజలు హ్యాపీగా ఉండాలని మీ ఆశీర్వాదంతో శివాలయం బ్లెస్సింగ్స్తో ఈ ఒక్క రోడ్డు ఎక్కించుకున్న అవకాశం దొరికినది. 50 ఏళ్ల సందర్భం వరకు ఎవరు చేయన ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదంతో డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో పూజారి మరొకసారి కాంట్రాక్టర్ గారు, ఆ రోడ్ వేసిన సిరాజ్ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ బెల్లంపల్లి ప్రజలకు చాలా మంచిగా అవకాశం దొరికింది. ఈ రోడ్ ద్వారా మంచి దర్శనం చేసుకొని శివరాత్రి రోజున శివాలయంలో శివుని మంచి ఆశీర్వాదం ఉండాలని పేరు పేరున ప్రజలందరినీ కోరుకుంటూ
ఈ బుగ్గ టెంపుల్లో ఇలా దొరికిన అవకాశాన్ని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీ అందరి ఆశీర్వాదం పొందుతూ ఎల్లపల్లిని అభివృద్ధి చేస్తూ ముందుకు పోదామని కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎల్లప్పుడూ